మీ బ్యాచ్‌లో సుధీర్ ఒకడే నేను హీరోనే అవ్వాలి అని ఫిక్స్ అయిపోయాడా? హీరో మెటీరియల్ కాబట్టి హీరో హీరోనే. కానీ తనైతే కొంచెం ప్లాన్డ్‌గానే కెరియర్‌ని ముందుకు తీసుకెళ్తాను. అంటే ఏది పడితే అది చేయకుండా నేను హీరోగానే స్టిక్ ఆన్ అయ్యి అవే చేస్తున్నాడు. యా అండ్ మంచి యాంకర్గా అండ్ ఇటు హీరోగా ఆపర్చునిటీస్ చూస్ చేసుకొని చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు జబర్దస్త్ ఎలా ఉంది? అంటే మీరు వచ్చిన కొత్తలో ఉండే ఆ మజా గాని, ఆ క్రేజ్ గాని ఇప్పుడు అంటే ఏమన్నా మేబీ కోవిడ్ తర్వాత క్యాలిక్యులేషన్స్ మారిపోయినట్టున్నాయి. అంటే అప్పుడు ఏంటంటే టీవీలోనే చూడాలనేది ఒకటి ఉండేది. అవును. ఇప్పుడు ఓటీటీలో పాజ్ చేసుకొని ప్లే చేయడం అనేది ఈజీ అయిపోయింది కాబట్టి చాలా మటుకు అప్పుడున్నంత క్రేజ్ ఇప్పుడు వెయిటింగ్ జనాలు చూడాలి అనే ఇదంతా అప్పుడున్నట్లుగా అయితే లేదు. లేదు. రెండోది ఏంటంటే సోషల్ మీడియాలో మనకి అవే క్లిప్స్ రైట్ రన్ అవుతూ ఉంటాయి. సో మళ్ళీ ఏదో రోజు అది వస్తూనే ఉంటుంది. అవును. సో పర్టికులర్గా ఈ టైము జబర్దస్త్ కోసమే చూడాలి అనుకున్న వాళ్ళు మెల్లిమెల్లిగా తగ్గుతూ కరెక్ట్ అండి. అంటే సో మెనీ థింగ్స్ ఆర్ అటాచ్ టు దిస్. మనకు జబర్దస్త్ స్టార్ట్ అయింది 2013. సో 2016 తర్వాత మొబైల్ డేటాలు తక్కువ కాస్ట్కి రావడము, ఎక్కువ మంది మొబైల్స్ యూజ్ చేయడము, దాని తర్వాత కోవిడ్ 2019-2020లో ఈ ఓటీటీస్ ఎక్కువ ఫామ్లోకి రావడం, ఇవన్నీ రావడం వల్ల గ్రాడ్యువల్గా ఏమైందంటే షాపులు కట్టేసి వచ్చి టీవీ ముందు కూర్చొని జబర్దస్త్ కోసం వెయిట్ చేసే జనాలు మెల్లమెల్లగా తగ్గుతూ సరే మనకు టైం ఉన్నప్పుడు చూద్దాంలే అనేలాగా తయారయ్యారు. సో అది ఒకటి రీజన్. మల్లెమల్లతో ఎలా ఉంది ర్యాప్ ఇప్పటికీ మంచి ర్యాప్ ఉంది. అందుకే చెప్పాను కదా, సండే ఇప్పుడు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో ఒక స్పెషల్ అపియరెన్స్ ఇవ్వాలి అంటే ఇమ్మీడియట్గా వెళ్ళా. ఐ ఆల్వేస్ చెప్పాను కదా, మా టీమ్కి ఒక గ్రాటిట్యూడ్, ఒక ఎథిక్స్ అనేది మేము ఫాలో చేస్తాం. సో మల్లెమాల ఎవ్రీ టైమ్ ఎనీ టైమ్ దే కాల్ us, వీఆర్ రెడీ టు గో. కానీ నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే జబర్దస్త్లో ఏ యాక్టర్కి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా మీరందరూ ఒకటైపోతారు. ఏదేదో కోడి పిల్లల్ని కాపాడుకుంటూనే ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి కదా? జరిగినాయండి. అంటే మేము యాక్చువల్గా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఏదన్నా అవసరం ఉందన్నా కూడా వీ ఆల్ గ్యాదర్, కమ్ టుగెదర్ టు హెల్ప్ దెమ్. యాక్చువల్గా అప్పట్లో ఒక కార్పస్ ఫండ్ లాగా పెట్టుకుందాము, ఎవరికైనా హెల్ప్ అవసరం ఉన్నప్పుడు టక్కుని ఇవ్వడానికి అన్నట్టుగా కూడా అనుకున్నాము. బట్ సరే చూద్దాం, అవసరం వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ రావాలని కోరుకోవడం ఎందుకు, వచ్చినప్పుడు చేయాలని, వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే వాళ్ళందరం ఉన్నాం కదా అని చెప్పేసి. బట్ వీ వర్ ఆల్వేస్ దేర్. అండ్ అంతేకాకుండా మా గ్రూప్స్లో డిస్కషన్స్లో ఐ సజెస్ట్ దెమ్ హెల్త్ కార్డ్స్ తీసుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోండి అనే సలహాలు, ఈ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి.